చంద్రగిరిని రెడ్ చంద్రగిరిగా కొంతమంది మార్చారు. పులివర్తి నాని మంచి వ్యక్తి. ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించండి. నాకు సీటు రాకుండా ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. అయితే ఆ వ్యక్తిని పక్కన పెట్టి ఇదే చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చంద్రబాబు నాకు అవకాశం ఇచ్చారు. పులవర్తి నానిని భారీ మెజారిటీతో గెలిపించండి అని రఘురామకృష్ణంరాజు అన్నారు. నియోజకవర్గం నుంచి పెద్దలు నాని గారు పోటీ చేస్తున్నారు. నేను నిన్ననే నామినేషన్ వేసి నా ఆనవాయితీ ప్రకారం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నేను బయలుదేరేటప్పుడు పెద్దలు నాని గారితో మాట్లాడి ఇలాగ స్వామి దర్శనానికి వస్తున్నాను సార్ అని చెప్పి అన్నప్పుడు వెళ్ళేటప్పుడు వారి ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్ళమని చెప్తే వారి ఎప్పటి నుంచో నాని గారి గురించి నేను వింటున్నా. తిరుపతిలో రైతు సదస్సు అప్పుడు ఫస్ట్ టైం నాని గారిని కలిసా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాను. ఇటువంటి మంచి వ్యక్తి, ఉన్నత వ్యక్తి ఇక్కడ తిరుపతి చుట్టూ అల్లుకొని ఉన్న చంద్రగిరి నుంచి మరి పోటీ చేస్తాం. మరి చంద్రగిరి ఈ ప్రాంతాన్ని అంతా ప్రస్తుతం కొందరు చందనగిరిగా మార్చారు, రెడ్ చందనగిరిగా. అందరూ సంతోషించాలి అంటే మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈసారి తప్పకుండా ఎమ్మెల్యేగా, ఎందుకంటే ఎన్నికల్లో నెగ్గాలంటే మనం చూడవలసింది మంచితనం. దురదృష్టవశాత్తు కొందరు ధనాన్ని చూస్తున్నారు. నాని గారి మంచితనాన్ని చూసి మరి ఇక్కడ చంద్రగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాకు రాజకీయంగా మరి గత నెల రోజులుగా బీభత్సమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు మరి నన్ను ఎవడైతే నా సీట్ రాకుండా ప్రభావితం చేయగలిగాడో వాడి అనుచరుల ముందు కూడా నన్ను తలెత్తుకునేలాగా చేసింది ఇదే చంద్రగిరి నివాసి ఒరిజినల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహానుభావుడు పుట్టిన ఈ నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా మరి నాని గారికి అప్పచెప్పారు అంటే మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే మరి ఆయన సొంత ప్రదేశాన్ని నాని గారికి ఇస్తారు. సో నాని గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి మెజారిటీతో ఇన్నాళ్ళు కుప్పం ప్రజలు గెలిపించుకుంటున్నారు. మరి నాని గారిని కూడా చంద్రగిరి ప్రజలు అంతే ఆదరణతో, అంతకు మించిన ఆదరణ అంటే బాగోదు కాబట్టి అని అంటలా, అంతే ఆదరణతో నాని గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.